హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గురు ఎస్విఎస్ వ్లాగ్స్. మన వీడియోస్ చూస్తున్న మీకు అందరికీ ధన్యవాదాలండి. ఇలాగే నాకు సపోర్ట్ ఇవ్వండి. సో ఇప్పుడైతే నేను నిప్పటి తయారు చేస్తామని ఈ విధంగా పల్లీలు వేయించుకుంటున్నాను. ఇది చాపింగ్ జార్ అండి. దీంట్లో శనగపప్పు కొద్దిగా వేసుకొని పల్లీలు వేసుకొని ఒక 1 మినిట్ గ్రైండ్ చేసుకోవాలి. పొడి పొడిగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ కాకూడదన్నమాట. సో ఇప్పుడైతే నిప్పటి తయారు చేద్దామని ఇంకా 4 కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నాను. బియ్యపిండితో ఏదైనా నాకు నూనె వంటలు చేయాలంటే చాలా ఇష్టమండి. బట్ టైం ఉండదు కదా. ఏదో సండే టైంలో మిగతా పనులన్నీ చేసుకొని తర్వాత టైం ఉంటే ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి అయితే బయట తీసుకొని వస్తానండి. బయట కొనుక్కొని వస్తే మరి అది వాళ్ళు ఏం ఆయిల్ వేసి తయారు చేసింటారో అది మనకు తెలియదు కదా. కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఉండదన్నమాట. సో మనకు టైం ఉన్నప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు కదా ఈ విధంగా. ఇప్పుడైతే అన్ని పనులు ఇంట్లో చేసేసి తర్వాత ఈ నిప్పటి తయారు చేస్తామని వచ్చాను. దీనికైతే 4 కప్పుల బియ్యపిండితో పాటు 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. దీంతో పాటు జీలకర్ర వేసుకోవాలండి. ఏదైనా మనం 4-5 డేస్ స్టాక్ ఉంటుంది కదా, అజీర్ణం కాకూడదని జీలకర్ర కొద్దిగా వేయాల్సిందే. జీలకర్రతో పాటు ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు, పల్లీలు, దాన్ని వేసి కారం పొడి ఎంత కావాలో మనం వేసుకోవాలండి. ఘాటుగా కారంగా ఉండాలంటే ఎక్కువగా వేసుకోవాలి. ఇంకా దాంతోపాటు లైట్గా ఒక చిటికెడు పసుపు వేసాను. తగినంత ఉప్పు, నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె కూడా వేడి నూనె వేయచ్చండి, లేదంటే మనము నెయ్యి వేయచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాను అన్నమాట కొద్దిగా. ఇలా వేసి ఇంకా కొత్తిమీరాకు వేస్తున్నానండి. ఈరోజైతే పచ్చిమిరపకాయలు లేదు తీసుకురావాలండి, కాబట్టి పచ్చిమిరపకాయలు వేయలేదన్నమాట. అది వేస్తే ఇంకా కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఎండిన మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఒక 4-5 అలా నిప్పటి తింటున్నప్పుడు అది మనకి నోటికి దొరుకుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఈరోజైతే మిరపకాయలు లేదు కాబట్టి అలానే కలిపేస్తున్నాను ముద్దలా. ఈ విధంగా సాఫ్ట్ ముద్దలా తయారు చేసుకోవాలండి. కొద్దిగా నూనె వేసుకుంటూ కలుపుకోవాలి, మరి ఎక్కువగా వేయకూడదు అనమాట. ఈ విధంగా సాఫ్ట్గా ఉంది కదండి. ఇప్పుడైతే మరి ఇంకా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా నిప్పట్టు మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజులో మనము చేసుకోవాలి. ఇలా తట్టుకుంటూ ఒక పక్క నూనె పెట్టేశానండి. నూనె కాగుతూ ఉందన్నమాట. అప్పుడు ఈ ఆయిల్ కవర్స్ ఉంటుంది కదండి, అది వాడి పక్కన పెట్టుంటాము. అది చాలా బాగా యూస్ అవుతుంది. దానికని ఒక షార్ట్ వేస్తానండి నేను. అది ఏమేం పర్పస్కి యూస్ అవుతుంది అని దానికి ఒక షార్ట్ వీడియో నేను చేస్తానన్నమాట. అది ఇంకా మళ్ళీ లేట్గా వస్తుంది. సో ఇప్పుడైతే ఆ నూనె కవర్ని కట్ చేసుకొని దాంట్లోనే ఈ నిప్పట్లు తట్టుతున్నాను. మీరు ఇలాగే చేస్తారా? అయితే నిప్పటి తయారీ వచ్చి చాలా విధంగా చేస్తారండి. నేను కూడా ఇంకొక వెరైటీ కూడా చేస్తాను, బట్ ఈ వెరైటీ ఇది ఫస్ట్ అనమాట. ఇంకా మన వ్లాగ్స్లో ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇప్పుడైతే తట్టిన ఆ నిప్పట్లను నూనెలో వేసేస్తున్నాను. నూనె కొంచెం బాగా కాగిన తర్వాతే వేయాలి, లేదంటే ఆయిలీగా ఉంటుందండి. కాబట్టి వేసిన తర్వాత మనం వెంటనే జల్లడి తీసుకొని దాన్ని మనము తిప్పకూడదండి, ఎందుకంటే అది సాఫ్ట్గా ఉంటే విరిగిపోతాయి అన్నమాట. సో కొద్దిసేపు అలానే వదిలేయాలి. మనకి దాంట్లో ఆ జల్లెడతో టచ్ చేసినప్పుడు గట్టిగా తెలుస్తుంది అన్నమాట. అప్పుడైతే మాత్రమే అది తిప్పి ఇంకొక సైడ్ కూడా మనము ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇంకొంచెం పెద్ద సైజులో తట్టుతామని నిప్పట్లు తట్టుతున్నానండి. మీరు ఇలాగే చేస్తారా? ఏదో సండే కాబట్టి చేస్తున్నానండి. మళ్ళీ ఇంకా వర్కింగ్ డేస్లో అస్సలు టైం ఉండదన్నమాట. ఏదో టిఫిన్ చేసేసి త్వరగా వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ అక్కడ వర్క్ చూసే లోపలే అసలు టైం అయిపోతుందన్నమాట. చూడండి నిప్పట్లు ఎంత బాగా ఉడికిపోతున్నాయో. ఇలా మనం టచ్ చేస్తుంటే తెలుస్తుందండి, కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. ఆ టైంలోనే ఇలా మనం తిప్పేసుకోవాలి. బాగా మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత నెమ్మదిగా మనం దాన్ని తీసేయాలన్నమాట. ఇలా ఫస్ట్ మీకు ఆయిల్ కనిపిస్తుందండి అది, బట్ అది కొంచెం ఆరుతూ ఉన్నప్పుడు అసలు కొంచెం కూడా ఆయిలే ఉండదండి. బాగా ఆయిల్ డ్రై అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకొక టైం వేస్తున్నానండి నిప్పట్టు. బాగుందండి, చాలా టేస్ట్గా వచ్చిందనమాట.
నాకు భలే ఇంట్రెస్ట్ అండి ఈ విధంగా చేయాలి, ఇంటి పనులు చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. చూడండి ఇలా తయారైపోయిందో. 4 కప్పుల బియ్య పిండికి ఇన్ని అయిందండి. ఇంకా కొద్దిగా ఉందండి, అది పక్కన తీసి పెట్టేశాను. ఈ విధంగా మనం బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే ఇంకా నెక్స్ట్ సాటర్డే సండే వరకు అసలు ఏం బాధ లేదండి స్నాక్స్కి. ఓకే అండి, మీరు ఇదే విధంగా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. ఓకే అండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.